ఎల్ఐసి ఏఓఐ సమావేశాలకు సంబంధించిన గౌడ ప్రతినిధిని ఎల్ఐసి మంచిర్యాల బ్రాంచ్ లో విడుదల చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు తాళ్ళూరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు తన్నీరు కుమార్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎల్ఐసిలో జరిగే మార్పుల గురించి పలు విషయాలపై ఏజెంట్ మిత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంచిర్యాల బ్రాంచ్ అధ్యక్షులు సుధం కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, కోశాధికారి శ్రీధర్, జోనల్ నాయకులు పి రాజాబాబు రెడ్డి, గాదాసు శ్రీనివాస్, సీనియర్ ఏజెంట్లు సుధాకర్, తిరుపతి మహేష్, కుమారస్వామి, నల్ల శ్రీనివాస్, ధరణి, మధుకర్, యాద శ్రీనివాస్, భూమయ్య, ముత్తె రమేష్ తదితరులు పాల్గొన్నారు. మీరు వెనక జరగండి కొంచెం. నెక్స్ట్ మంజునాథ్ గారు వచ్చిన తర్వాత టోటల్ చేంజ్ అండ్ చెప్పిన పద్ధతి అండ్ వే ఆఫ్ ఆ తర్వాత మంజునాథ్ గారు వచ్చిన తర్వాత అందరికీ అవగాహన సభ్యత్వం అంటే ఏంటి, సభ్యత్వం తీసుకొని మేము ఏం చేస్తాం, ఆ సంఘటనకి మొత్తం మనం ఏమేమి తీసుకుంటాం చేసిన కార్యక్రమాల గురించి టోటల్గా చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్లో పోరాడినటువంటి ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి అన్ని దాన్ని సక్సెస్ అయ్యి ఎన్ని ప్రాసెస్ ఉపయోగించుకున్నాం. పంచించిన పురస్కారం ఇచ్చిన తర్వాత మీరు కూడా దాన్ని చదివాం. చదివిన తర్వాత మనకి ఏ విధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందుగా ఇది కలిసి ఉమ్మడి పోరాటాలు చేసి ఎప్పుడు కూడా సేవ్ ఇండియా, సేవ్ ఎల్ఐసి అనే మన నినాదంతో ఎల్ఐసి ఉంటేనే ఇండియా ఉంటుంది, ఇండియా ఉంటే ఎల్ఐసి ఉంటుంది, ఎల్ఐసి ఉంటేనే మనమంతా ఉంటాము, మా యూనియన్ ఉంటుంది, మీరు ఉంటున్నారు, అందరం ఉంటామనే నినాదంతో పోరాడదాం, సాధించుకుందాం. జిఎస్టీ కూడా పెట్టినప్పటి నుంచి కూడా ఎన్నో పోరాటాలు చేసింది. జిఎస్టీని తగ్గించాలి లేదు హెల్త్ ఇన్సూరెన్స్కు దానికి దీనికి హెల్త్ ఇన్సూరెన్స్ కాదు, పాలసీదారులకు చాలా బరువు పడుతున్నది. కాబట్టి ఖచ్చితంగా జిఎస్టీని తగ్గించాలని మా ఏఐ తరఫున ప్రతి ఎలక్షన్లు, ప్రతి పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు కూడా ప్రతి ఎంపీకి మెమోరాండం ఇచ్చుకుంటూ ఎల్ఐసిలో ఎఫ్డిఐ పెంచకూడదు, రిక్రూట్మెంట్ ఇవ్వాలి, జిఎస్టీ తగ్గించాలి అని ఎన్నో మెమోరాండంలు సమర్పించడం జరిగింది. ఎంపీలందరినీ కూడా కలవడం, ఎంపీలందరినీ కూడా మోటివేట్ చేయడం, వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. జిఎస్టీ గురించి అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేయడం జరిగింది. అది కూడా మనం సాధించిన విజయం అని ఘనంగా చెప్పుకోవచ్చు. మన కరీంనగర్ డివిజన్ అదేవిధంగా మంచిర్యాల బ్రాంచ్ కమిటీ ఈ సమావేశంలో ఎల్ఐసి ఏఓఐ ఆల్ ఇండియా 7th కాన్ఫరెన్స్ యొక్క పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 2026 సభ్యత్వాన్ని కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఎక్కువ సంఖ్యలో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ గారు పాల్గొని ఎల్ఐసి ఏజెంట్ల హక్కులు, సంస్థ పరిరక్షణ మీద జరుగుతున్న పోరాటంలో మన వంతుగా మంచిర్యాల నుంచి కూడా పాల్గొనాలని, కరీంనగర్ డివిజన్ నుంచి పాల్గొనాలని మేము స్టేట్ నుంచి కోరడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు వచ్చేటటువంటి ప్రమాదాలు, సెప్టెంబర్లో వచ్చేటువంటి ఎల్ఐసిలో వచ్చిన భారీ మార్పుల్ని, ఆ మార్పులను ఎలా ఎదుర్కోవాలి, మనం ఎదుర్కొని ఎల్ఐసిని ఏ విధంగా పరిరక్షించాలనే విషయాల మీద ఈరోజు చర్చించడం జరిగింది.
ఆ చర్చల్లో భాగంగానే ఈరోజు మన యొక్క ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన LICY బ్రాంచ్ కమిటీ మీటింగ్కి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు తాళ్ళూరు శ్రీనన్న గారికి, మరి ప్రధాన కార్యదర్శి తన్నీరు కుమారన్న గారికి, డివిజన్ బాధ్యులు గాదా శ్రీనన్న గారికి, ఇక్కడున్న బ్రాంచ్ PST వారందరికీ స్వాగతం సుస్వాగతం చెప్తూ, మరి ఏదైతే ఆగస్టు 5, 6, 7 కూచిపూడిలో కేరళ రాష్ట్రంలోని కూచిపూడిలో జరిగే ఆల్ ఇండియా మహాసభకు మన దేశ నలుమూలల నుంచి లక్షలాదిగా తరలి వచ్చే సందర్భంలో ఏజెంట్లందరికీ మరి ఏదైతే సెప్టెంబర్ నుంచి జరగబోయే LICలో జరగబోయే పరిణామాల గురించి అక్కడ చర్చించడం జరుగుతుంది. మనం భవిష్యత్తులో మన కార్యాచరణ ఎలా చేయాలి, ఎలా ఉద్యమాలు చేయాలి, మనకు ఏజెంట్ల హక్కులకు వ్యతిరేకంగా ఏదైతే మేనేజ్మెంట్ తలబెట్టిన సందర్భాలను ఇది చేసుకొని మనం ఎట్లా పోరాడాలనే అక్కడ చర్చించడం జరుగుతుంది. దానికి మన డివిజన్ నుంచి పెద్ద మొత్తంలో తరలి రావాల్సిందిగా ఏజెంట్లందరినీ పిలవడం జరిగింది. మంచిర్యాల బ్రాంచ్ AOI సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి తన్నీర్ కుమార్ గారు, మరి మన శ్రీనివాస్ గారు, తాళ్ళూరు శ్రీనివాస్ గారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని ఆవిష్కరించడం జరిగింది. గోడ ప్రతులను వచ్చే నెలలో 7, 8, 9 తారీఖు నాడు జరగబోయేటువంటి ఆల్ ఇండియా సమావేశానికి, కోజికోడిలో జరిగబోయే సమావేశానికి అన్ని ప్రాంతాల నుంచి అధిక మొత్తంలో రావాల్సిందిగా వారు కోరడం జరుగుతుంది. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మా బ్రాంచ్ నుంచి కూడా వీలైనంత ఎక్కువ మంది కూడా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జరగబోయే మార్పులు, సెప్టెంబర్ తర్వాత జరగబోయే మార్పులు చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఆ మార్పుల మీద పోరాటం ఏంటిది అనేది ఆ మీటింగ్లో తీసుకోవడం జరుగుతుంది. అందుకు మన ఏజెంట్లు మన ప్రాంతాల నుంచి ఎక్కువ మొత్తంలో ఏజెంట్లు వస్తారని వారికి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్.